హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం విలువల ఆధారిత విద్య గురించి తెలుసుకుందాం. అయితే ఏ వ్యక్తికైనా కంపల్సరీగా విలువ అనేది ఉండాలని ప్రతి ఒక్కరం మనం కోరుకుంటాం. అయితే మనకు ఇప్పుడున్న విలువ కంటే రెట్టింపు విలువ కావాలి అంటే ఖచ్చితంగా మన గమ్యస్థానాన్ని చేరుకున్నప్పుడే ఆ విలువ మరింత ఎక్కువగా అవుతుంది. కాబట్టి మీరందరికీ కూడా మంచి పొజిషన్లో ఉంటారు అని ఆశిస్తున్నాను. ఓకే, విలువల ఆధారిత విద్య, విలువల అర్థం ఏంటి? ఫస్ట్ గాంధీ గారిని మన జాతిపితగా మనం గౌరవిస్తున్నాం. ఎందువల్ల? దానికి ఆయనకు ఉన్న ప్రత్యేకత వ్యక్తిగత లక్షణాలు, సత్యం మీద నమ్మకం, అహింస సిద్ధాంతాలను అనుసరించడం, మానవ సేవాభావం, నిస్వార్థ సేవ, దేశం కోసం సర్వాన్ని త్యాగం చేసే గుణం, వ్యక్తి కంటే సమాజం ముఖ్యమన్న భావన. ఈ విధంగా ఆయన ఉన్నారు కాబట్టి, కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి కాబట్టి అతన్ని జాతిపితగా అందరం విలువగా ఇస్తున్నాం. పురాణ పురుషులైన రాముడు, సత్యహరిశ్చంద్రుడు, శిబి చక్రవర్తి, కర్ణుడు లాంటి వారిని మనం ఇప్పటికీ ఆదర్శంగా తీసుకుంటున్నాం. కారణం రాముని ధర్మచరణం, సత్యహరిశ్చంద్రుని సత్యనిరతి, శిబి చక్రవర్తి త్యాగనిరతి, కర్ణుని దానగుణం. ఇలా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈ ఉత్తమ గుణాలే వారికి ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. ఈ విధంగా విలువ అన్న భావన చాలా విశాలమైంది, లోతైంది. దాన్ని విభిన్న రకాలుగా అర్థం చేసుకోవచ్చు, నిర్వచించవచ్చు. అయితే తత్వశాస్త్ర విభాగంలో విలువల శాస్త్రం ప్రధానమైంది. ఇది మంచి చెడులు, నీతి అవినీతి, సత్యం అసత్యాల మధ్య తారతమ్యాన్ని నిర్ధారిస్తుంది. అరిస్టాటిల్ తన నికోమియం ఎథిక్స్ గ్రంథంలో ఆలోచిస్తూ గడిపే జీవితమే అత్యున్నత జీవితం అన్నాడు. అంతేకాకుండా నాగరిక విలువలతో జీవించే మనిషి అన్నాడు. నైతిక కోణం నుంచి చూస్తే మనిషి ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో ప్రదర్శించే నిజాయితీనే విలువ అంటారు. విలువల నిర్వచనాలు ఏంటి మరి? ఒట్టావే మనుషుల జీవిత ఆదర్శాలే విలువలు. అంటే ఆదర్శాలే, ఒట్టి ఆదర్శాలే కాకుండా ఇవి నిజమైన ఆదర్శాలుగా భావించాలి. ఒట్టావే ఆదర్శాలు. ఎంటి రామ్జీ, విలువలు అన్నవి మనుషులు కోరేవి, వెతికి సాధించగలిగినవి. అంటే రామ్జీ అంటే రాముణ్ణి మనం కోరుతూ ఉంటాం, కోరేవి అని పెట్టుకోండి. మోరిస్, మంచి చెడుల మధ్య తారతమ్యాన్ని తెలిపేదే విలువలు. జాన్ డ్యూయి ప్రకారం, జాన్ అంటే మనకి చాలా ఇష్టం. విలువలను నైతిక దృష్టికి పరిమితం చేయకుండా ఒక బహుమతిగా, గౌరవించవలసినదిగా, గణించదగినదిగా నిర్వహించారు. విద్యా నిఘంటువు ఏం చెప్తుంది? విలువ అంటే ప్రజల ఒక అంశం పట్ల వ్యక్తపరిచే అభిరుచి, ఒక స్వంతం కావాలని ఆశించేవే, సంతోషంతో అనుభవించేవే విలువలు అని అన్నారు. హెగెల్, విలువలు మోహదేహాలు లేకుండా దీన్ని సాధించలేం, జీవితానికి ఉండే గమ్యమే అతని విలువ అని అంటుంది. జాన్సన్, మరి వ్యక్తులు అనుసరించదగ్గ సాధారణ ప్రమాణాలే విలువలు. సన్ ఏదైతే అనుసరించదగ్గట్టుగా ఉంటుందో, సన్ అంటే కొడుకు, జాన్సన్ని సన్గా గుర్తుపెట్టుకోండి. కనింగ్హామ్, విద్యా లక్ష్యాలే విద్యా విలువలు. అంటే విద్య లేని వాళ్ళు కన్నింగ్ బుద్ధితో ఆలోచిస్తారు. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని కన్నింగ్హామ్ చెప్పారు. జేఎస్ బ్రూనర్, వ్యక్తి లక్ష్యాలే అతని విద్యా విలువలు అన్నాడు. జాన్ డ్యూయి, దేనినైతే ప్రేమపూర్వకంగా చూసుకుంటామో, దేనినైతే పొందాలని అనుకుంటామో, దేనినైతే అభిమానిస్తామో, పొందుతామో, ఊహిస్తామో, అభినందిస్తామో దాన్ని విలువగా పేర్కొనవచ్చు. ఈ విధంగా అన్నది జాన్ డ్యూయి. జాన్ అంటే ప్రాణం, ఇవన్నీ ఉండడమే ప్రాణం. విలువల్లోని రకాలు. సామాజిక శాస్త్రవేత్తలు విలువలను అనేక రకాలుగా చెప్పారు. సామాజిక విలువలు అంటే వ్యక్తికి మధ్య ఉండవలసిన విలువలు సామాజిక విలువలు. సామాజిక న్యాయానికి సంబంధించినవి. సాంఘిక న్యాయం, సోదరభావం, సహకారం, సర్దుబాటు, సహజీవనం, ఇవన్నీ కూడా సామాజిక విలువలు. అదేవిధంగా ఆర్థిక విలువలు. వ్యక్తుల సుఖమయ జీవనానికి కావలసిన వస్తువులు భౌతిక వస్తు రూపంలో ఉంటాయి. భౌతిక విలువలని డబ్బుతో వెతకడతాం కనుక వాటిని ఆర్థిక విలువలని అంటాం.
ఆర్థిక విలువలు రెండు రకాలు. ఒకటి ఉపయోగ విలువ, రెండు మారక విలువ. ఉదాహరణకు రేడియో, టీవీ, ఫర్నిచర్ మొదలైనవి ఉపయోగ విలువ. అవసరానికి మించి ఉన్న బంగారం, ఇల్లు, పొలాలు లాంటివి మారకం విలువలు. రాజకీయ విలువలు. భారత రాజ్యాంగం 4 విలువలపై రూపొందించబడింది. అవి సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ, సమాన న్యాయం. సమాజంలో జాతి, మత, కుల వివక్ష లేకుండా అందరూ సమానులే అన్న భావన తీసుకొచ్చిందే ఈ ప్రజాస్వామ్య విలువలని కూడా అంటారు. నైతిక విలువలు. మంచి చెడులను గురించి, సత్యం పలకడం గురించి, ధర్మాన్ని ఆచరించడం గురించి, స్త్రీలను గౌరవించడం గురించి చెప్పేదే నైతిక విలువలు. సాంస్కృతిక విలువలు. ఆచారాలు, సాంప్రదాయాల రూపంలో ఉన్నవన్నీ కూడా సాంస్కృతిక విలువలే. ఉదాహరణకు వస్త్రధారణ, కట్టుబాట్లు, సాంప్రదాయ పండుగలు జరపడం ఇవన్నీ కూడా సాంస్కృతిక విలువలు. ఆధ్యాత్మిక విలువలు. ఆత్మ, శక్తి, దైవశక్తికి సంబంధించినవన్నీ, దైవ చింతన, మోక్ష ప్రాప్తి, మానవత్వానికి సంబంధించినవన్నీ కూడా ఆధ్యాత్మిక విలువలు. విద్యా విలువలు. విద్య ద్వారా సాధించగలిగిన లక్ష్యాలను సంబంధించినవి. సత్ప్రవర్తన, సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధికి, అందరికీ విద్య మొదలైనవన్నీ కూడా విద్యా విలువలు. భారతీయ వారసత్వ విలువలు. అనాదిగా మనకు వారసత్వంగా వచ్చే విలువలు. భిన్నత్వంలో ఏకత్వం, నిరాడంబరత, విశ్వమానవ ప్రేమ, సత్యం, సహనం, ఆధ్యాత్మిక శ్రమ, జీవితం పట్ల గౌరవం మొదలైనవన్నీ కూడా భారతీయ వారసత్వ విలువలు. ఆధునిక విలువలు. కాలంతో పాటు సమాజంలో చాలా మార్పులు అనేటివి వస్తున్నాయి. సాంప్రదాయ విలువలు మార్పునకు గురి అవుతాయి. ఇవి మానవ మనుగడకు చాలా అవసరమైనవి. ప్రాతిపదిక విలువలు. సమాజంలోని వ్యక్తులు తప్పనిసరిగా పాటించవలసిన ప్రాతిపదిక విలువలు. అవి సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస ఇలాంటివన్నీ. ఉద్వేగ విలువలు. ఉద్వేగం అంటే లోపల నుండి ఉద్వేగపూర్వకంగా వచ్చేవి. ధైర్యం, సాహసం, వీరత్వం, సహనం, స్నేహశీలత. మానసిక విలువలు. నిష్పాక్షికత, అలాగే పట్టుదల. వివిధ తత్వవేత్తలు చేసిన విలువల వర్గీకరణం. డానిష్ ప్రకారం ఈ క్రింది 12 రకాల విలువలను మానవతా విలువలుగా పేర్కొన్నాడు. ప్రజల పట్ల ప్రేమ, గాంభీర్యం, ప్రతిస్పందన నైపుణ్యాలు, సంతోషం, మానసిక స్థిమితం, నిజాయితీ, వినయం, మతం, ఉద్వేగాల అదుపు, నిగ్రహ శక్తి, స్తబ్దత, న్యాయశీలత ఇవన్నీ కూడా డానిష్ గారు చెప్పారు. ఈ డేవిస్ అమెరికాకు చెందిన డేవిస్ విద్యార్థులలో పెంపొందించవలసిన విలువలను ఈ క్రింది విధంగా వర్గీకరించారు. నిజాయితీకి సంబంధించినవి, హక్కులకు సంబంధించినవి, శక్తి పరిసరాలకు సంబంధించిన విలువలు, ప్రవర్తన సంబంధ విలువలు, పాఠశాల విద్యా సంబంధ విలువలు, పని అలవాట్లకు సంబంధించిన విలువలు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విలువలు. ప్లేటో ప్రకారం అంతిమ సత్యాలైన సత్యం, శివం, సుందరం ఇవన్నీ కూడా ఉంటే ప్లేటో ప్రకారం. ఫార్కర్ కొన్ని రంగాలపై ఉన్న అభిలాష ఆధారంగా వర్గీకరించారు. జీవ సంబంధమైనవి, ఆర్థికపరమైనవి, తృప్తినిచ్చేవి, సామాజికమైనవి, మేధస్సుకు సంబంధించినవి, కళాత్మకమైనవి, సౌందర్య విలువలు, నీతిపరమైనవి, మతపరమైనవి. ఈ విధంగా ఎంతోమంది ఎన్నో రకాలుగా వర్గీకరించడం జరిగింది. జీవ సంబంధమైనవి శారీరక ఆరోగ్యానికి సంబంధించిన, అందమైన భౌతిక ప్రపంచానికి సంబంధించినవి. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమైన మనస్సుకు ఆరోగ్యమైన శరీరం అనే భావన ఇస్తుంది. అదేవిధంగా ఆర్థికపరమైనవి ఇవన్నీ కూడా ఎవిరేట్ అని అతను చెప్పాడు. వస్తువు మూల్యం వస్తువు విలువను సూచిస్తుంది. కొనదగ్గ వస్తువులన్నీ ఈ కోవలోకి వస్తాయి. నైతిక విలువలు అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది, మంచి, చెడు, నీతి, నిజాయితీ. ఆహ్లాదకరమైన విలువలు అంటే అలసట పొందిన వ్యక్తి సేద తీర్చుకోవాల్సిన మనస్సుకు ఆహ్లాదం కలిగజేసే పనులు, ఆటలు, సంగీతం, పాటలు ఇవన్నీ కూడా. సామాజిక విలువలు సామాజిక న్యాయానికి సంబంధించినవి. సోదర భావం, సామాజిక ఆచారాలు, సామాజిక సేవ ఇవన్నీ. ఆధ్యాత్మిక విలువలు పదార్థానికి వ్యతిరేకంగా ఉండి ఆత్మశక్తికి సంబంధించిన విలువలు. ఆత్మ నిగ్రహం, ఆత్మత్యాగం, సంకల్పం, దయ, ప్రేమ, సేవ, కరుణ, ధర్మం ఇవన్నీ. సౌందర్య విలువలు కళలు, నాట్యం, చిత్రలేఖనం, సంగీతంకు సంబంధించిన విలువలు. అందం, అలంకరణ, ఆకర్షణ మొదలైనవన్నీ కూడా సౌందర్య విలువలు. విద్యా వ్యవస్థలోని విద్యా లక్ష్యాలు. నిర్దిష్ట తక్షణ విద్యా లక్ష్యాలు ఏంటంటే సాధనోపయోగ విలువలు వీటిని నిర్దేశిస్తాయి.
ఆరోగ్య లక్ష్య, సమర్థవంతమైన కుటుంబ సభ్యుని లక్ష్యం, వృత్తి విద్యా లక్ష్యం, సామాజిక స్పృహ లక్ష్యం, నీతివంతమైన ప్రవర్తనా లక్ష్యం, విరామ సహాయం, సద్వినియోగ లక్ష్యం, అక్షరాస్యత లక్ష్యం. ఇదంతా కూడా నిర్దిష్ట తక్షణ విద్యా లక్ష్యాలు. సాధారణ విద్యా లక్ష్యాలు సహజ సిద్ధమైన అంతర్గత విలువలు వీటిని నిర్దేశిస్తాయి. పిల్లవాడి సహజ స్వభావం, అభిరుచి, అలవాట్లు, ఆచారాలు, సామర్థ్యాలు వీటిని నిర్దేశిస్తాయి. ఉదాహరణ సాంస్కృతిక విద్యా లక్ష్యం, సామాజిక విద్యా లక్ష్యం మొదలైనవి. అంతిమ విద్యా లక్ష్యం మనిషి జీవిత ధ్యేయం ఆత్మ సాక్షాత్కారం, ముక్తి, మోక్షం అయినచో మిగిలిన అనుబంధ విద్యా లక్ష్యాలు ఈ విద్యా లక్ష్యాలు లక్ష్య సాధనకు తోడ్పడతాయి. ఆధ్యాత్మిక విలువలు వీటిని నిర్దేశిస్తాయి. జాతీయ విద్యా విధానం 1986 విలువల విద్య గురించి చెప్పడం జరిగింది. విలువల విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. విలువలు నశించిపోతున్న నేటి సమాజంలో సామాజిక నైతిక విలువలను విద్యార్థుల్లో పెంపొందించడానికి అనువుగా ఇవి మార్పు తీసుకురావాలి అని 1986 జాతీయ విద్యా విధానం సమాన విద్యా ప్రణాళికలో కొన్ని అనుసంధానం చేయవలసిన అవసరం అనేది వచ్చింది. భారతీయ సాంస్కృతిక విలువలు, దేశీయ సమైక్యత, అంతర్గత విలువలు, శాస్త్రీయ దృక్పథము, పర్యావరణ పరిరక్షణ, భారత స్వాతంత్ర పోరాట చరిత్ర తెలుసుకోవడం, రాజ్యాంగ బాధ్యతలు, సామాజిక అవరోధాలను తొలగించే విలువలు, చిన్న కుటుంబ భావన, వ్యక్తి వికాసాన్ని పెంపొందించడము, సమానత్వం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం. ఈ విధంగా విశ్వజనీన విలువలు, వ్యక్తిగత విలువలు అనేటివి ఉన్నాయి. వ్యక్తిగత విలువలు ఆర్థిక, నైతిక, ఆధ్యాత్మిక ఇలాంటి విలువలు పెంపొందించడం, మరి విలువల గురించి చైతన్యం తీసుకురావడం, విలువల అవసరం ఉందనే నమ్మకం కలిగించడం, నిరంతరాయంగా వాటితో కృషి చేయడం. అదేవిధంగా బోధనా పద్ధతులు 2 రకాలు. విలువల గురించి చెప్పాలంటే ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్ధతి. ప్రత్యక్ష పద్ధతి విలువలను ఉద్దేశపూర్వకంగా క్రమబద్ధంగా బోధించడం ఈ పద్ధతిలో జరుగుతుంది. ఈ పద్ధతిలో పాఠశాల కాలపట్టికలో ప్రతి తరగతికి వారానికి 2 పీరియడ్లు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, వారానికి 2 పీరియడ్లు కేటాయిస్తారు. ఈ పీరియడ్లలో విలువలతో కూడిన నీతి బోధన ఉంటుంది. 1959లో నైతిక విద్యపై ఏర్పాటు అయిన శ్రీ ప్రకాష్ కమిటీ విలువల విద్యకు ప్రత్యక్ష పద్ధతిలో బోధించాలని సూచించింది. ప్రకాష్ కమిటీ. పరోక్ష పద్ధతి. ఈ పద్ధతిలో విలువల బోధనకు పాఠశాల టైం టేబుల్లో ప్రత్యేక పీరియడ్లు అవసరం లేదు. సాధారణంగా బోధించే అంశాల్లోనే విలువలు కూడా అంతర్గతంగా బోధించవచ్చు. ఇతర పాఠ్యాంశాలతో పాటు విలువలను కూడా అభ్యసిస్తారు. ఉదాహరణకు భాషా బోధనలో మహనీయుల చరిత్రలు, వారి ఆదర్శాలు, లక్షణాలు పాటించిన విలువలు నేర్చుకుంటారు. గణిత బోధన ద్వారా తార్కిక ఆలోచన, వేగం, ఖచ్చితత్వం, సాంఘిక శాస్త్రం ద్వారా సామాజిక విలువలు, ప్రజాస్వామ్య విలువలు, ఐక్యతా విలువ, జాతీయ సమైక్యత, పరిమత సహనం తెలుస్తాయి. అంతర్జాతీయ అవగాహన, విశ్వశాంతి విలువలు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. విలువలను పెంపొందించడానికి మరి పాఠశాలలో నిర్వహించవలసిన కృత్యాలు ఏంటి? ప్రతిరోజు ప్రార్థన సమయంలో ప్రతిరోజు పాఠశాలలో ఉదయం విధిగా ప్రార్థన జరుపుతూ అందులో రాష్ట్రగీతం, వందే మాతరం సామూహిక రాగయుక్తంగా ఆలపించాలి. నిత్య సూక్తి శీర్షిక దీని కింద నీతి వాక్యాన్ని క్లుప్తంగా వివరించాలి. ప్రధాన ఉపాధ్యాయులు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత అందరితో జాతీయ ప్రతిజ్ఞ చేయించాలి. చివరగా జనగణమన గీతం ఆలాపన తర్వాత ఎవరి తరగతులకు వారు వెళ్ళి పాఠాలలో నిమగ్నం కావాలి. మొత్తం కార్యక్రమం విద్యార్థులే నిర్వహించే విధంగా చేయాలి. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగించడం వల్ల విద్యార్థుల్లో పెంపొందే అంశాలు ఏంటి? మరి సమయపాలన, సర్దుబాటు, ధైర్యం, మర్యాద, సూక్తులు, బాధ్యత, సహకారం, నాయకత్వ లక్షణాలు, చొరవ, సభ్యత్వ సమాచారం, సంస్కారం, దేశభక్తి, అందరూ ఒక్కటే అన్న భావన పెంపొందడం అనేది జరుగుతుంది. పాఠశాల శుభ్రత, ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆరోగ్య అలవాట్లు, మంచి అలవాట్లు, మనది అనే భావన కలిగించడం, సేవాభావం, పనిలో గౌరవం, సహకారం ఈ విధంగా జరుగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా నిరంతరం శ్రమించే విద్యార్థికి మానసిక ఉల్లాసం అనేది అవసరం. సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులకు ఉల్లాసం కలిగించడం కాకుండా విలువలు పెంపొందించడానికి కూడా సహాయపడతాయి. విజ్ఞాన విలువలు, సౌందర్యం విలువలు, తన మీద తనకు నమ్మకం అనే విలువ కూడా రావడం జరుగుతుంది. క్రీడలు, వ్యాయామం.
ఈ విధంగా ఈ కార్యక్రమం ద్వారా పెంపొందించవలసిన విలువలు, శారీరక విలువలు, సహకారం, గెలుపు ఓటమిలో సమానంగా చూసే భావన, ఆనందం ఇలాంటివన్నీ కూడా వస్తాయి. బాధ్యత, పట్టుదల, పోటీతత్వం అలాంటివి. జాతీయ పండుగలను జరపడం, దీని ద్వారా గణతంత్ర దినోత్సవం, స్వతంత్ర దినోత్సవం లాంటివి విధిగా పాఠశాలలో పద్ధతిగా జరిపించాలి. దేశభక్తి, సంస్కృతి పట్ల భక్తి, అంకిత భావన, నిస్వార్థ సేవ, విధులు, బాధ్యతలు, త్యాగం మొదలైనవి అలవాటు పడతారు. సాంఘిక ప్రయోజన ఉత్పాదిక కార్యక్రమం, కొఠారి కమిషన్ సిఫారసు మేరకు పాఠశాలలో విద్యార్థులకు పని అనుభవం. కొఠారి కమిషన్ అనేది 1964-66 మధ్యలో రావడం జరిగింది. వీటి ద్వారా పని అనుభవం కలిగించడానికి తోట పని, చేనేత, పుస్తకాల బైండింగ్, కుట్టు పనులు మొదలైనవి ప్రారంభించబడ్డాయి. ఈ భావనని ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977లో SUPWగా రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా పని అనుభవం, పనిచేసే సంస్కృతి, పనిచేయడంలో ఆనందం, సేవాభావం, పనిలో గౌరవం, చదువుకుంటూ సంపాదించడం, కాలం సద్వినియోగం చేయడం, క్రమశిక్షణ మొదలైనవి అలవాటు పడతారు. సాంఘిక సేవా కార్యక్రమాలు, దీని ద్వారా సేవాభావం, ఆత్మసంతృప్తి, సహకారం అనేటివి అలవాటు పడతారు. పౌర శిక్షణ కార్యక్రమం, మాక్ పార్లమెంటు, మాక్ అసెంబ్లీ మొదలైనవి ద్వారా పౌరుని యొక్క విధులు, బాధ్యతలు విద్యార్థులు తెలుసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ విలువలు, బాధ్యతాయుత నిర్వహణ ఈ విధంగా అలవాటు పడతారు. విహారయాత్రలు, విద్యార్థులు ప్రకృతి సౌందర్యం చూసి ఆనందించేందుకు, ప్రకృతి సమతుల్యాన్ని గుర్తించడానికి విజ్ఞాన విహారయాత్రలు చేయాలి. వీటి ద్వారా సౌందర్య విలువలు, పరిసరాల విలువలు, సంస్కృతి స్వీకారం, పరిరక్షణ, సంఘీభావం మొదలగునవి. ఈ విధంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల్లో మనం ఆశించిన విలువలు పెంపొందించవచ్చు. ఈ విధంగా మనం విలువల విద్య ద్వారా ఎంతో మార్పును మన విద్యార్థులలో తీసుకురావచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ క్లాస్ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి క్లాసెస్ కావాలో కామెంట్ రూపంలో పెడితే ఖచ్చితంగా నేను వాటిని పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.